ఉన్నారు. జయరాం గారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరొకసారి మర్జ్ అయ్యే అవకాశం ఉందా? ఎవరన్నా మాట అన్నది? అనుమానాలు వస్తున్నాయా? లేదు, మోదీ చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తారు, ఆటోమేటిక్గా డెడ్ ఇది ఒకటండి విషయం. ఎప్పుడైనా కూడా ఏవైనా మాట్లాడవచ్చు, కాకపోతే ఆ మాట వినడానికే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మేము తెలంగాణ కోసం సర్వం త్యాగం చేశాం. నా చదువు, నా ఎంప్లాయ్మెంట్, ఇట్లా నాలాగా పనిచేసిన వాళ్ళు చాలా మంది, నేను ఒక్కరిని కాదు అనేక మంది. కొంతమంది జీవితాలను కోల్పోయారు, కొంత ప్రాణాలనే కోల్పోయారు. ఈ రోజు మెచ్ చేస్తారా అంటే ఎవడు అడిగిండు, ఎవడు చేస్తారు, చేయడానికి ఎవడున్నాడు, అడిగేటోడు ఎవడున్నాడు, ఆ విషయం పక్కన పెట్టేదాం. దాన్ని మేము మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగేలా ఎవరు పట్టించుకున్నా చేసినా కూడా అది డెఫినెట్ గా వాళ్ళను వదిలిపెట్టరు తెలంగాణ ప్రజలు. ఈ అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజలు దేనికైనా వెనకాడరు. తెలంగాణ అస్తిత్వం కోసము ఒక్క సంవత్సరం కాదు, 1969 ఉద్యమం నుంచి మొదలుకుంటే 2021 వరకు, ఒకటి చెప్తే 2001 నుంచి మళ్ళీ 14 వరకు మళ్ళీ ఉద్యమం. ఇక్కడ ఎంతో మంది ప్రాణత్యాగాలు జరిగినాయి. ఇంతమంది ప్రాణత్యాగాల వల్ల ఎవరో వస్తుందంటే నమ్మే అంత పిక్చర్లో మేము కాదు. ఎవరో వస్తారు పోతారు. కేసీఆర్ 10 ఏళ్ళు కేసీఆర్ ఏదో చేస్తున్నాం, కేసీఆర్ ఏం చేయలేదు, చాలా క్లియర్. కేసీఆర్ వల్ల ఏం జరగలేదు. కేసీఆర్ దోపిడీ జరిగింది, కేసీఆర్ కుటుంబం విపరీతంగా దాచుకోవడం జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమైనా చేసిన తెలంగాణ ప్రజలు జరగని వచ్చింది. చంద్రబాబు చేస్తే ఉద్యమం లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తే ఉద్యమం లేదు, ఇప్పుడు ఈయన చేసినా కూడా ఉద్యమం లేదు. ఈ రోజు ప్రజలు మళ్ళీ ఉద్యమాల బాట ఎందుకు పడుతున్నారు అనేది ప్రధాన ప్రశ్న. ఈ రోజు ప్రజలు మళ్ళీ ఉద్యమాల బాట ఎందుకు పడుతున్నారు? ఈ రోజు నిరుద్యోగులు తగులుతుందా, ఉద్యోగుల ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, అనేక అవకతవకలు జరుగుతుంటే వాటిపైన ప్రభుత్వము ఇంతవరకు నోరు మెదపటం లేదు. ఇతర రాజకీయ పార్టీలు కూడా మాట్లాడతలేదు. ఇవన్నీ మాట్లాడాల్సిన అంశాలు కదా. నేను ఏం చెప్పానంటే, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నాను నేను. మిగతా విషయాలన్నీ ఊహాజనకమైన విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నాకు అవగాహన ఉంది. మనమంతా ఒక వెల్ ఎడ్యుకేటెడ్స్. ఏది పడితే అది మాట్లాడి టైం పాస్ చేసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు రానియ్యి పార్టీ పెట్టుకొని ఏమైనా మాట్లాడుకొని, వి డోంట్ కేర్. చంద్రబాబు కాకపోతే ఇంకో బాబు వస్తాడు, ఆ బాబు కాకపోతే ఇంకో బాబు వస్తాడు, ఈ బాబు వస్తే కళ్యాణ్ బాబు వస్తాడు. ఈ బాబులు మొత్తం వచ్చినా ఇక్కడ ఎవరు బాధపడేది లేదు. వాళ్ళు పార్టీలు పెట్టుకొని మన దాంట్లో ఏముంది, ప్రజల పక్షాన మాట్లాడతారా కాదా అనేది మాకు కీలకం. ఎప్పుడు మాట్లాడతారంటే, ఇంతకుముందు లత గారు ఏమన్నారంటే మేము మాట్లాడతామంట. అంటే ఏ రోజు మాట్లాడతారు? దీనికి పుణ్య కార్యక్రమం ఉంటుందా, ముహూర్తాలు ఉంటాయా? ఆ ముహూర్తాలు ఏమైనా పెట్టుకుంటారా, సుముహూర్తం ఏమైనా కావాలా? ఇక్కడ సమస్య ఉన్నప్పుడు పరిష్కారాన్ని పెట్టి మాట్లాడాలి. అనారోగ్యం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర పోవాలనే, అన్ని బాగున్న తర్వాత డాక్టర్తోనే పని. ఇప్పుడు ఇబ్బందికరమైన పరిణామాల గురించి ఏం మాట్లాడతారు అంటే మాట్లాడతాం. ఎప్పుడు మాట్లాడతాం అంటే ఇలా దాటి వేసే ధోరణి కనుక ఉన్నట్టు అయితే అందరినీ ఒకేలాగా చూస్తారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు అనేది అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అనుబంధాలతో కూడిన నిర్మితమైన తెలంగాణ తప్పితే సాగు అని ఇట్లాంటి మాటలు ఉండవు. ఇక్కడ అన్న అంటే అన్న అంటే, అక్క అంటే అక్క అంటే, తమ్ముడు అంటే తమ్ముడు అని చెల్లి అది అనడం కాదు. ఆ విధంగా చూసి గౌరవిస్తారు కూడా, అలా డౌట్ ఏం లేదు. కానీ ఇప్పుడున్న ప్రాబ్లానికి ఇంకెప్పుడో మాట్లాడతారు అంటే ఎత్తుగడమే, రాజకీయ ఎత్తుగడగా భాగంగా ఉంటే అందరూ రాజకీయాలు చేస్తారు. అందరూ రాజకీయాలు చేసినారంటే ఇంకా తెలంగాణ జనాలను పిక్చర్లు కాదు. కాంగ్రెస్ ను గమనిస్తున్నాం, బీఆర్ఎస్ ను గమనించాం, టీడీపీని గమనించాం, అందరినీ గమనించాం. ఇప్పుడు కాంగ్రెస్ గమనించాం. కాంగ్రెస్ లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడుతున్న ఏంటి అనే విషయం తెలియాలి. ఆయన చదరంగం ఆడుతున్నా అనుకుంటున్నాడు కాదు. ఇప్పుడు ఆడుతున్న అంశం అనేది ప్రతిది కూడా చాలా కీలకమైంది. ఈ కీలకమైన అంశాలే చాలా ఇంపార్టెంట్. ప్రజలకు కావాల్సింది ఇక్కడ అక్కడ, నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలకు కూడా కావాల్సింది ఏంటి అంటే నీళ్లు, నిధులు. ఇది చాలా నియామకాలు అంటే మనకు సంబంధించిన విషయాలు. నీళ్లు, నిధులు. సేమ్ టైం వచ్చేసి ఉద్యోగస్తులలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం. అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్న వ్యక్తులు అక్కడ ఉద్యోగాలలో ఉన్నారు. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయటం. దానికి సంబంధించిన మళ్ళీ ఇంకితర జీవాలను తీసుకొచ్చి ఏమైనా ఏర్పరిచే అవకాశాలు అనే దాన్ని చేయగలిగి ఉండాలి.
నేను మొన్న పూర్తి స్థాయి లోపల ఆ చర్చను వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ విన్నాను. ఏం మాట్లాడిందంటే ఓవరాల్ గా మాట్లాడింది ఓన్లీ యాంటీ నార్కోటిక్స్ మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుకున్నాం. అనేక అంశాలు ఉన్నాయి, అనేక అంశాలను మాట్లాడతాము విడిగా. అఫ్ కోర్స్ మాట్లాడండి. మీరు 1 సంవత్సరంలో మాట్లాడుతున్నా వెళ్ళాలి, 5 సంవత్సరాలు మాట్లాడతారా మీ ఇష్టం, 50 సంవత్సరాలు మాట్లాడతారా మీ ఇష్టం. ప్రజలు గమనిస్తున్నారు కదా, ఎప్పుడు మనం ఏం మాట్లాడారు. నార్కోటిక్స్ అనేది చాలా ప్రమాదకరంగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతమైన ఆల్కహాల్ ఏర్లై మారింది. ఇప్పుడు దాన్ని తగ్గిస్తున్నారా ఆంధ్రప్రదేశ్ లోపల? తగ్గిస్తే ఏ మేరకు తగ్గింది? ఇప్పుడు ఉన్న అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చంద్రబాబు దగ్గర కానీ, ప్రభుత్వం దగ్గర కానీ, ప్రభుత్వ అధికారుల దగ్గర ఏమైనా లెక్కలు ఉంటే ఏమైనా ఉన్నాయా? తెలంగాణలో కూడా అంతే. ఇంతకుముందు విపరీతమైన ఆల్కహాల్తోనే ప్రజల మాన ప్రాణాల్లో కాదు, ఈ రోజు సర్వం దోపిడీ జరిగింది ఇక్కడ తెలంగాణలో. 12,000 కోట్ల ఉన్న ఆంధ్రప్రదేశ్ లెక్కమో ఇప్పుడు వచ్చేసి ఇదే ఇన్కమ్ వస్తే 50,000 కోట్లకు చేరింది. అంటే ఇంత విపరీతంగా ఉంటుంటే చచ్చిపోయేటోళ్ళంతా ఎవరు? నిరక్షరాస్యత నిరుపేదలే కదా. అంటే వాళ్ళు చావడానికి, వాళ్ళ మీద మీరు ఆల్కహాల్ పోసి వ్యాపారం చేయడానికి ఇంతకంటే దుర్మార్గం ఏముంది? మీరు నార్కోటిక్స్ డ్రామా ప్లేసి ఆల్కహాల్ ని విపరీతంగా వదిలేమని కాదు, ఆల్కహాల్ తగ్గించాలి, నార్కోటిక్స్ తగ్గించాలి, నార్కోటిక్స్ పూర్తిగా రూపుమాపాలి. ఈ రోజు ఏ రోజు కూడా డ్రగ్స్ అనే పదము తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేదు. ఈ ప్రజలకు అలవాట్లే లేవు. కానీ ఈ రోజు విచ్చలవిడిగా గంజాలు తాగుతున్నారు, విచ్చలవిడిగా డ్రగ్స్ వస్తున్నది, విచ్చలవిడిగా ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి, విచ్చల స్కూల్ బ్యాగులలో ఉన్నాయి. స్కూల్ బ్యాగులలో గంజాయి ఉందనేది గౌరవనీయులైన ఒక ముఖ్యమంత్రితో వచ్చిన మంత్రి అని చెప్పారు. ఒక మంత్రి చెప్పారు మన ప్రెస్ మీట్ లోపల. అంటే అంత దుర్మార్గంగా ఉన్న దాన్ని ఈరోజు మేము కంట్రోల్ చేస్తున్నామన్నారు. కంట్రోల్ చెయ్యాలి, డెఫినెట్ గా కంట్రోల్ చేయాల్సింది. అభినందిద్దాం. ఈరోజు అక్కడ ఒక స్త్రీ ఒక బలమైన వాయిస్ ఉన్నది అనితకు. అనిత హోమ్ మినిస్టర్ గా ఉంది. డెఫినెట్ గా తన హోమ్ మినిస్టర్ గా ఉండి తన వాయిస్ గట్టిగా ఉన్నంత సరిపోదు. దానికి పూర్తి సహకారం ముఖ్యమంత్రి, ఇతర పార్టీల నుంచి కూడా ఆ సహకారం కావాలి. ఆ సహకారాలు మరొక అంశం వచ్చేసి 30,000 మంది స్త్రీలు ఆంధ్రప్రదేశ్ లోపల మిస్సింగ్ అయ్యారు. 30,000 మంది కైండ్ ఇన్ఫర్మేషన్. మొన్న ఒక అమ్మాయి 9 ఏళ్లలో దొరికిందని పవన్ కళ్యాణ్ ప్రశ్న పెట్టారు. ఇదే పవన్ కళ్యాణ్ నేను సుగాలి ప్రీతి గురించి నేను కొట్లాడాం. హైదరాబాద్ నుంచి నేను వచ్చాను, సేమ్ టైం వచ్చేసి విజయవాడ నుంచి కళ్యాణ్ వచ్చాడు. మేమిద్దరం కూడా కొట్లాడాం. ఈ రోజు సుగాలి ప్రీతి విషయంలో జనార్దన్ రెడ్డి అనేవాడు మరి కొడుకులను ఈ రోజు జైలుకు పంపించాలి. నేను పంపిస్తున్నారా లేదా? ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లోపల. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జయరామ్ గారు, శ్రవణ్ కుమార్ గారు, పొలిటికల్గా మనం మాట్లాడుకున్నప్పుడు టీడీపీ తెలంగాణలోకి ఎంటర్ అయినప్పుడు అది బీఆర్ఎస్ టార్గెట్గా మనకేమైనా కనిపిస్తుందా? అంటే బీఆర్ఎస్ ఖాళీ అయ్యి ఆ క్యాడర్ అంతా మళ్ళీ బ్యాక్ టు టీడీపీకి వెళ్ళే అవకాశాలు, బీఆర్ఎస్ కంప్లీట్గా వైండ్ అప్ అయ్యే అవకాశాలు మనకేమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా. గమ్యమేమో